మీకు కొత్తగా జాబ్ వచ్చింది. ఓకే. జాబ్ వచ్చి బెంగుళూరులో రావాలా? స్టే చేయాలంటే మరి పీజీ బెస్టా? మరి ఏదైనా ఫ్రెండ్స్‌తో పాటు రూమ్ బెస్టా అంటే ఓకే. దాని గురించి మనం జస్ట్ అనలైజ్ చేస్తున్నాము. ఒక మీ సాలరీ లెట్స్ సే ఒక 50 పైన ఉంటే ప్రాబబ్లీ యూ కెన్ గో ఫర్ ఏదైనా ఫ్రెండ్స్ ఏదైనా రూమ్ తీసుకోవచ్చు. లేదా సింగిల్‌గా ఏదైనా 1 ఆర్‌కే టైప్ తీసుకున్నా కూడాను వర్కౌట్ అవుతుంది. బట్ పాయింట్ ఏమంటే ఫుడ్ అనేది విపరీతంగా కాస్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మా వాళ్ళు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ రూమ్ లో ఉన్నారనమాట. వన్ బిహెచ్కే తీసుకుని ఉన్నారు. రెంట్ వచ్చేసి అరౌండ్ 12,000. ఓకే. సో రెంట్ 12,000 ముగ్గురికి 4,000 పడుతుంది. మరి ఫుడ్ వచ్చేసి వాళ్ళు వండుకుంటారు అనమాట. మంత్లీ ఒక 5,000 రూపీస్ రేషన్ అవుతుంది. ఎవరో ఒకరు అడ్జస్ట్మెంట్ చేసుకొని వండుకుంటారు. సో 4,000 ప్లస్ 1,500 అన్న ఇంకో 500 ఎక్స్ట్రా వేసినా కూడాను 6,000. 6,000లో అంటే మనం కన్స్టెంట్ బయట ఎక్కడ తినేది అవాయిడ్ చేసి ఓన్లీ రూమ్ ఫుడ్డే మనం తినాలంటే కొంచెం మీకు ఇబ్బంది ఉంటుంది. ఏంటి, వీక్లీ కానీ రేషన్ తెచ్చుకోవాలా, వెజిటేబుల్ తెచ్చుకోవాలా, ఫ్రెండ్స్ మధ్యలో అడ్జస్ట్మెంట్ ఉండాలా, మరి ఒకరు వండితే ఇంకోరు అన్ని కడిగేసేయాలా క్లీన్ గాను. మేము అవన్నీ చేసాము. ఓకే. సో రూమ్ అయితే మీకు 6,000లో నాకు తెలిసి అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట. మరి అక్కడ ఇష్యూస్ ఏమంటే మీకు ఫ్రీడమ్ ఉంటుంది. రూమ్ అయితే ఫ్రెండ్స్తో పాటు ఇంకేదైనా కొత్తగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే. ఎంజాయ్ బాగా పీస్ఫుల్గా ఉంటుంది. మరి ఫ్రెండ్స్ మీకు హెల్ప్ఫుల్గా కూడా ఉంటారు అనమాట. ఏదైనా రెంట్ మీకు ఒక నెల కట్టకపోయినా కూడా మీ ఫ్రెండ్స్ ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్టేదానికి అవకాశం ఉంటుంది. ప్లస్ మీకు సేఫ్టీ కూడా ఉంటుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటాం కాబట్టి సేఫ్టీ కూడా ఉంటారు. బట్ ఇక్కడ ఇష్యూ ఏమంటే మీరు దాదాపు 12,000 అంటే రెంట్ ప్రాబబ్లీ కొన్ని చోట్ల అయితే 1,00,000 రూపీస్ అడ్వాన్స్ అడుగుతారు. ఓకే. సో ఈ అడ్వాన్స్ వచ్చేసి మీకు మెయిన్ ఇష్యూ. ఓకే. సో దాన్ని ఎలాగైనా అడ్జస్ట్మెంట్ చేసి చేయగలిగితే దట్ ఈస్ స్టిల్ ఓకే. బట్ వదిలేటప్పుడు అగైన్ పెయింటింగ్ ఖర్చులు ఒక 12,000 తీసుకుంటారు. బట్ అగైన్ అది షేరింగ్ అవుతుంది అనమాట. బట్ మీరు పీజీలో ఉంటాను అంటే అగైన్ పీజీలో మీకు ఒక 8,000 పెట్టినా కూడాను మంచి ఫుడ్ దొరకడం అనేది బిగ్గెస్ట్ ఇష్యూ అనమాట. 3 పూట్ల మంచి ఫుడ్ దొరకకపోవచ్చు. మరి ఆ ఫుడ్ తింటే అలర్జీ రావచ్చు. ఓకే. సో అందరికీ వారు ఎటువంటి వెజిటేబుల్ తెస్తారో ఏమో మనమైతే చూడము. మరి చికెన్ పెట్టినా కూడా అక్కడ తినడం అంటే ఇబ్బంది అనమాట పీజీలోన. సో మీకు హెల్త్ పరంగా అయితే పీజీ ఈజ్ నాట్ సూటబుల్. రూమ్ అంటే ఓన్గా ఫ్రెండ్స్ తీసుకునే రూమ్ అనేది సూటబుల్గా ఉంటుంది. ఓకే. సో మీకు కాస్ట్ కంపారిజన్ చేస్తే యాక్చువల్లీ పీజీనే ఎక్కువ కాస్ట్ వస్తుంది. బికాజ్ మీరు ఫుడ్ మెయిన్ పడుకునే దానికి ఉండొచ్చు కానీ బట్ స్టిల్ యూ పే అరౌండ్ 8,000 రూపీస్. ఓకే. మీరు బరే పీజీకి 8,000 పే చేస్తే మనకి ఇక్కడ రూమ్లో వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 6,000లోనే ఖర్చు అయిపోతుంది. ఇంకా 2,000 మిగులుతుంది. బట్ పీజీలో దాంతోపాటు ఏమవుతుందంటే మీరు ఎక్స్ట్రా బయట ఫుడ్ తినాల్సి వస్తుంది. ఇప్పుడు మార్నింగ్ తింటారు, మరి మధ్యాహ్నం హోటల్లో తినాలి, మరి నైట్ అగైన్ పీజీలో తినకపోవచ్చు, తినొచ్చు. బేజారు కొట్టేసి వద్దులే అనుకుంటారు అనమాట. సో ఐ సజెస్ట్ అంటే కొంచెం ఈ 1 బిహెచ్కే రూమ్లు అనేవి దొరకొచ్చు. ఇప్పుడు లెట్స్ యశ్వంతపుర ఉంది, లేదు ఇక్కడ మనం సాకర్ నగర్ కానీ అంటే సిటీ లోపల అయితే అక్కడైతే మారతల్లి. సో కొంచెం అవుట్స్కర్ట్ తీసుకుంటే తక్కువ రేటుకి దొరుకుతాయి అనమాట. ఓకే. సో ఇలాంటి మరిన్ని బెంగళూరు సబ్జెక్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.